ఇంట్లోనే ఈజీగా 15 మినిట్స్లో బేకరీ స్టైల్ పఫ్ ఎలా చేయాలో ఈరోజు చూద్దామా. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసేసుకొని ఇలా హాఫ్కి కట్ చేసి పెట్టుకోవాలి. పఫ్స్ కోసం ఇలా డైలీ డిలైట్ వాళ్ళవి పేస్ట్రీ షీట్స్ దొరుకుతాయి మనకి. ఇండియన్ స్టోర్లో ఉంటాయి ఆర్ రెగ్యులర్ పబ్లిక్స్ ఆర్ వాల్మార్ట్లో కూడా అవైలబుల్ ఉంటాయి. వాటిని మనం రూమ్ టెంపరేచర్కి పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సాఫ్ట్గా అవుతాయి. ఒక షీట్ని ఇలా హాఫ్కి కట్ చేసుకుంటే మనకి పఫ్కి సరిపడినంత షీట్ వచ్చేస్తుంది. ఇలా ఒక షీట్ మీద కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడరు, ఇంకా చాట్ మసాలా ఈ మూడింటిని యాడ్ చేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న హాఫ్ ఎగ్ని దీనిలో పెట్టేసుకొని 3 sides వాటర్ని అప్లై చేసేసి ఫోల్డ్ చేసేసుకున్నామంటే నీట్గా స్టిక్ అయిపోతుంది ఓపెన్ అవ్వకుండా. ఓవెన్ని 400 ఫారెన్హీట్లో ప్రీహీట్ చేసుకుని ఫోల్డ్ చేసుకున్న పఫ్ని 15 మినిట్స్ బేక్ చేసుకుంటే మనకి క్రిస్పీగా ఉండే పఫ్ రెడీ అయిపోతాయి. ఈరోజు నేను ఎగ్ పఫ్తో పాటు ఇలా కర్రీ పఫ్ కూడా ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు నేను వెజ్ కుర్మా చేశాను అనమాట. సో దాంతో కూడా పఫ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో కొంచెం ఒక 2 స్పూన్స్ అట్లా కర్రీ తీసుకొని ఇలా 3 sides వాటర్ అప్లై చేసుకొని ఫోల్డ్ చేస్తున్నాను. ఎప్పుడైనా హాఫ్ అన్ అవర్లో ఈజీగా ఏదైనా స్నాక్ చేయాలి అనుకుంటే ఈ పఫ్లు చాలా చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో 15 మినిట్స్లో పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి, చూసారు కదా. సో ఎక్కువ ప్రాసెస్ లేదు కదా, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాతో షేర్ చేసుకోండి. ఎగ్ పఫ్ రెడీ ఫర్ స్నాక్ టుడే.